Heisenberg. హాయ్ మామ, ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ విత్ బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2. సో ఇక నుండి బీబీకి రిలేటెడ్గా వీడియోస్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తా. అంతకంటే ముందుగా సీజన్ 1కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ ఈస్ ప్యూర్లీ ఎటర్నల్ మామ. ఇన్ కేస్ ఎవరైనా సీజన్ 1ని చూడకపోయి ఉంటే పైన కార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చూసిన వాళ్ళ కోసం సీజన్ 1కి చిన్న రీక్యాప్ ఇచ్చేస్తా, సెకండ్ సీజన్లో దూకేద్దాం. సో సీజన్ 1లో మనం కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని పరిచయం చేసుకున్నాం. అదే వాల్టర్ వైట్, జెస్సీ పింక్మెన్, స్కైలర్, హ్యాంక్, మేరీ అండ్ వాల్ట్ జూనియర్. వాల్టర్ ఒక కెమిస్ట్రీ టీచర్గా స్కూల్లో పాఠాలు చెప్తూ ఉండేవాడు. అయితే ఆ స్కూల్లో వచ్చే శాలరీతో జీవితం దుర్భరంగా ఉండేది. అందుకోసమనే పార్ట్ టైం కింద కార్ వాష్లో కూడా పనిచేసేవాడు. కష్టాలకు కన్నీళ్ళు తోడైనట్టు వాల్టర్ మామ ఆర్థిక ఇబ్బందులకు తగినట్టుగా క్యాన్సర్ ఉందని తెలిసింది. దాంతో హ్యాంక్ ఇచ్చిన చిన్న ఐడియాని యూజ్ చేసుకుని జెస్సీ సహాయంతో మెత్ని కుక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కాస్త డబ్బులు వస్తాయి, ట్రీట్మెంట్కి సరిపోతుంది అని. కానీ అదృష్టవశాత్తు 2 మర్డర్స్ కూడా చేయాల్సి వస్తుంది. దాంతో హ్యాంక్ ఈ మెథడ్ ఎవరో తెలుసుకొని వాళ్ళని పట్టుకోవాలని వేట ప్రారంభిస్తాడు. ఇదే క్రమంలో వాళ్ళు తయారు చేసిన మెత్తని అమ్మాలంటే డీలర్ కావాల్సి వస్తుంది. దాంతో వాల్టర్ వైట్ తన ఫార్ములాని టూకో అనే కొత్త డీలర్తో ఒప్పందం పెట్టుకోవడానికి చూస్తే టూకో జెస్సీని విపరీతంగా కొట్టి హాస్పిటల్లో పడేయగానే వాల్టర్ వైట్ అప్పటి వరకు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నవాడు ఒక్కసారికి బయటకు వచ్చి తన బ్రాండ్ అయిన హైసెన్బర్గ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ సీజన్ చివరిలో టూకో తన సహచరుడిపై దాడి చేసింది చూసి ఇద్దరు బెంబేలెత్తిపోయి అలానే చూస్తూ ఉండగా సీజన్ 1 ముగిసింది. ఇంకా సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రారంభంలో సేమ్ అదే ఆ జంక్ యార్డ్ లో కంటిన్యూ చేస్తారు. ఇద్దరు కలిసి కార్లో కూర్చొని భయంగా వారిద్దరికి ఎంత డబ్బు కావాల్సిందన్న దాని గురించి లెక్కలు వేసుకోవడం మొదలు పెడితే లాస్ట్ గా 747 అని అనుకొని దానికోసం 11 వారాలు మాత్రమే పని చేస్తే చాలు అని ఫైనలైజ్ చేసుకుంటారు. అలా ఫైనలైజ్ చేసుకుని కార్డ్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుండగా టూకో మళ్ళీ తిరిగి అక్కడికి కార్లో వచ్చి కొద్దిసేపటి క్రితమే చితకబాదిన ఆ వ్యక్తిని బయటకు లాగుతాడు. తర్వాత వాల్టర్ని చూసి నువ్వు చాలా తెలివైన వాడివి కదా, ఏదో ఒకటి చెయ్యి, వీడు ఇలా అయిపోతున్నాడు అని చెప్పగానే వాల్టర్ ఫుల్ గా భయపడిపోతాడు. మరోపక్క ఆ వ్యక్తి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. దాంతో వాల్టర్ అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్తాడు. కానీ టూకో జెస్సీ అండ్ వాల్టర్ మైండ్ పోయేలా అవసరం లేదు, ఎందుకంటే వీడు ఆల్రెడీ చనిపోయాడు అని చెప్తాడు. అయినా కూడా టూకో కోపం ఆగదు. చనిపోయిన శవాన్ని కూడా పిచ్చి కొట్టుడు కొడతాడు. తన మరో మనిషికి ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి మాయం చేయమని ఆదేశిస్తాడు. ఈ ఇన్సిడెంట్ చూశాక ఇద్దరు ఎంత తప్పు చేస్తున్నారనేది రియలైజ్ అవుతూ ఉంటారు. సో ఈ టూకోతో వీళ్ళ జర్నీ ఎలా ఉండబోతుంది? మళ్ళీ మెత్ని కుక్ చేస్తారా లేదంటే గివప్ ఇస్తారా? ఇన్ కేస్ గివప్ ఇస్తే టూకో వాళ్ళని వదులుతాడా? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఈ సీజన్ లో చూద్దాము. అంతేకాకుండా మరికొన్ని కొత్త క్యారెక్టర్స్ అండ్ హై లెవెల్ సిచ్యువేషన్స్ వస్తాయి. వాటన్నిటిని కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. వీడియోకి సపోర్ట్ గా ఆ లైక్ బటన్ ఒక్క చూపు చూడండి మామ. ఇంకా వీడియోలోకి దూకేసి వాల్టర్ మామ డ్రగ్ లార్డ్ హైసెన్బర్గ్ గా ఎలా రైజ్ అవుతాడో చూసేద్దాం. వెంటనే ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టేసుకుని సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ హైలీ రేటెడ్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ విత్ యువర్ హాయ్ మామ. వెల్కమ్ back to Movie Mastis, JP's World. We got 16, 24, 48 years, but come on! బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 1. ఎపిసోడ్ మొదట్లో వాల్టర్ ఇంటి స్విమ్మింగ్ పూల్ ని చూపిస్తారు. అండ్ అందులో ఒక టెడ్డీ బేర్ తేలుతూ ఉండడం చూస్తే ఏదో పెద్ద గొడవ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఆ టెడ్డీ సగం కాలినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి సీన్ డైరెక్ట్ స్కైలర్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను తన ముఖానికి ఏదో మేకప్ వేసుకుంటూ ఎవరో వచ్చినట్టుగా విని బయటికి రాగానే అక్కడ వాల్టర్ నిల్చొని ఉంటాడు. తర్వాత వాల్టర్ కి ఏదో మైకం కమ్మినట్టుగా అయిపోయి స్కైలర్ తో బలవంతంగా దగ్గర అవడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్కైలర్ వెంటనే అతన్ని ఆపేస్తుంది. దాంతో వాల్టర్ ఏం చేస్తున్నారా అని గిల్ట్ తో బయటకు వచ్చి పూల్ దగ్గర కూర్చోగానే స్కైలర్ అక్కడికి వచ్చి నీ కోపాన్ని, నీ నిరాశను ఇలా నా మీద చూపించకూడదు అని గట్టిగా అరుస్తుంది. అదే సమయంలో వాల్టర్ జూనియర్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఆ పరిస్థితిని గమనిస్తాడు. మరోవైపు జెస్సీ ఒక స్ట్రీట్ ఫుడ్ ఏరియాలో కూర్చొని ఉంటాడు. ఇంకా ఉదయం జరిగిన సంఘటన వల్ల పూర్తిగా భయపడిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి రాగానే తన టేబుల్ కింద ఉన్న డబ్బును అందిస్తాడు. చూస్తూ ఉంటే డ్రగ్స్ కోసం ఏమో అని అనిపిస్తుంది. తర్వాత ఆ మనిషి ఒక పార్సల్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే వెంటనే జెస్సీ ఆ పార్సల్ తీసి చూస్తే అందులో ఒక గన్ ఉంటుంది. నిజానికి టూకోతో కలిసి పనిచేయడం ఇక సేఫ్ కాదని అతనికి అర్థమైంది. అందుకే తన రక్షణ కోసం గన్ కొనుగోలు చేస్తాడు. తర్వాత రోజు ఉదయం జెస్సీ ఇంటికి వాల్టర్ వచ్చి ఉంటాడు. అప్పుడే జెస్సీ వాల్టర్ తో మనమే ముందుగా టూకోని చంపేసేయాలి, లేదంటే తను మనల్ని చంపేస్తాడు. ఈ రోజు అతను చేసిన హత్యకు మనం ప్రత్యక్ష సాక్షులు, అందుకే మనం అతనికి ప్రమాదకరంగా మారిపోయాం అని చెబుతాడు. కానీ వాల్టర్ మాత్రం జెస్సీ మాటలను ఏకీభవించాడు. పరిస్థితిని శాంతిగా ఎదుర్కోవాలని అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. టూకోను ఇంత ఈజీగా ఒప్పించడం అస్సలు సాధ్యం కాదు. అతన్ని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి, లేకపోతే అతని కోసం పనిచేసే వాళ్ళు ఇంకా తన క్రిమినల్ కనెక్షన్స్ మనల్ని బతకనివ్వవు అని వాల్టర్ జెస్సీకి చెప్తాడు. అండ్ ఇక్కడ గమనిస్తే ఇద్దరు గ్రే కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ లో ఉన్నారు, లైక్ కన్ఫ్యూజ్డ్ అండ్ డెడ్.
మరోవైపు మేరీ స్కైలర్కి ఒక వాయిస్ మెసేజ్ పంపుతుంది, కానీ స్కైలర్ దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఇంకా సర్దుకోలేదు. ఇక డిఈ ఆఫీస్లో హ్యాంక్, గోమెజ్ ఇద్దరు ఒక సెక్యూరిటీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ ఉంటారు. అందులో వాల్టర్, జెస్సీ ఒక ఫ్యాక్టరీ నుంచి బ్యారెల్ దొంగలిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో చూసిన హ్యాంక్ ఇద్దరు సాధారణ దొంగలు కారు, తాళం పగలగొట్టిన విధానం చూస్తే వీళ్ళకి మంచి అనుభవం ఉంది అని చెప్తాడు. అలాగే ప్రస్తుతం సూడో ఎఫెడ్రిన్ సరఫరా కఠినంగా ఉండడంతో మెత్ తయారు చేయడానికి కొత్త పద్ధతిని కనుగొన్నారు అని చెప్తాడు. దాన్ని గోమెజ్ అతని అభిప్రాయం చెప్తాడు. వీళ్ళు బహుశా కాలేజ్ స్టూడెంట్స్ అయి ఉంటారు, ముఖ్యంగా కెమిస్ట్రీ మీద మంచి పట్టు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అని అంటాడు. ఆ తర్వాత రాత్రి అవగానే వాల్టర్ కారులో ఇంటికి వస్తాడు. అప్పుడే దూరంగా ఉన్న ఒక బ్లాక్ క్యాడిలాక్ కార్ కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఎవరో తనపైన నిఘా పెట్టినట్టు కనిపిస్తుంది. దాంతో వాల్టర్ ఫుల్ అలర్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. మరోపక్క స్కైలర్ ఉన్నట్టుండి లేచి తనకేదో అవుతుందని అనుకుంటూ చూస్తే బేబీ కిక్స్ ని ఫీల్ అవుతూ ఉంటుంది. అదే విషయాన్ని వాల్టర్ కి చెప్పాలని చూస్తే అప్పటికే అక్కడ బెడ్ ఖాళీగా ఉంటుంది. నిజానికి వాల్టర్ ఇంటి కిటికీ దగ్గర కూర్చొని బయటే గమనిస్తున్నాడు. అంతేకాకుండా అతను రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. చేతిలో ఒక కత్తి పట్టుకొని ఎవరైనా వస్తారా అని భయంతో ఎదురు చూస్తూ గడుపుతాడు. అతన్ని ఈ పరిస్థితిలో చూసిన స్కైలర్ కూడా చాలా ఆందోళన చెందుతుంది. తర్వాత వాల్టర్ జెస్సీ ఇంటికి వెళ్లి తనపై ఎవరో నిఘా పెట్టారని చెప్తాడు. జెస్సీ వెంటనే అది టూకో కారు అని నీకు ఖచ్చితంగా తెలుసా అని అడుగుతాడు. వాల్టర్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతాడు. టూకోకి నా ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు జెస్సీ టూకోకి చాలా సోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా నేను నీ అడ్రస్ తెలుసుకొని ఉంటాడు అని చెప్తాడు. అది విన్న జెస్సీ మరింత భయపడిపోతాడు. ఇక టూకోని చంపడం తప్ప మనకు మరో మార్గం లేదు, లేదంటే అతడే మనల్ని చంపేస్తాడు అని అంటాడు. ఇంకోటి మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పుడు జెస్సీ రెడ్ కలర్ హూడీలో ఉన్నాడు మామ, లైక్ హీఈస్ ఇన్ డేంజర్. ఇంకా వాల్టర్ గ్రీన్ లో బ్లాక్ జాకెట్ తో ఉన్నాడు. జెస్సీ మాటలు విన్న వాల్టర్ నా దగ్గర ఇంకా మంచి ప్లాన్ ఉంది అని చెప్తూ తన జోబులో నుంచి ప్రత్యేకమైన బీన్స్ ని బయటికి తీసి చూపిస్తూ ఇవి ప్రపంచంలోనే పవర్ఫుల్ పాయిజనస్ బీన్స్ అని చెప్పి జెస్సీకి వాటిని చూపిస్తాడు. ఇవి చాలా ప్రమాదకరమైన విష పదార్థాలు. వీటిని ఉపయోగిస్తే టూకో మరణం పూర్తిగా సహజంగా జరిగినట్టే కనిపిస్తుంది, ఎవరికి మన మీద అనుమానం రాదు అని వివరిస్తాడు. మరోవైపు హ్యాంక్ స్కైలర్ ను కలవడానికి వాల్టర్ ఇంటికి వస్తాడు. మేరీ స్కైలర్ మధ్య అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికి స్కైలర్ మేరీకి షాప్ లిఫ్టింగ్ చేసే అలవాటు ఉంది, కానీ తాను చేసిన తప్పును ఎప్పటికీ ఒప్పుకోవడం లేదు. థెరపీకి వెళ్తున్నా కూడా నిజంగా మారడానికి ప్రయత్నించడం లేదు అని చెప్తుంది. దానికి హ్యాంక్ ఈ సమయంలో మనం కుటుంబ సభ్యులుగా ఆమె కొంచెం సపోర్ట్ ఇస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది అని అంటాడు. అది విన్న స్కైలర్ ఒక్కసారిగా కోపంతో హ్యాంక్ వైపు తిరిగి చూసి సపోర్ట్ అవసరం మేరీకి కాదు నాకుంది, కాదు నా భర్తకు లంగ్ క్యాన్సర్, నా కొడుకు శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు, దానికి తోడు ఇప్పుడు నేను గర్భవతిని, అయినా ప్రతి పరిస్థితుల్లోనూ అందరి అటెన్షన్ మాత్రం మేరీకే దక్కుతుంది అని బాధపడుతుంది. ఇదంతా చెప్పిన తర్వాత స్కైలర్ భావోద్వేగంలోనే ఏడవడం మొదలుపెట్టగానే హ్యాంక్ తనని కన్సోల్ చేస్తాడు. మరోవైపు వాల్టర్, జెస్సీ ఇద్దరు తమ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతారు. వాల్టర్ తీసుకొచ్చిన విష పదార్థాన్ని మెత్తులో కలుపుతూ టూకోకి ఇది ఎలా ఇవ్వాలా అన్న విషయంపై చర్చించుకుంటూ ఉంటారు. అప్పుడే వాల్టర్ కు హ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది. మన ఇద్దరు భార్యల మధ్య జరుగుతున్న విషయాల్లో నేను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి సారీ అని చెప్తాడు. ఆ తర్వాత సరదాగా ఒక క్రైమ్ సీన్ ఫోటోను వాల్టర్ పంపిస్తాడు. అది చూసిన వాల్టర్ ఇంకా జెస్సీ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ ఫోటోలో గోన్జో మృతదేహం కనిపిస్తుంది. టూకోనే గోన్జోని కూడా చంపేశాడని అనుకుని ఇప్పుడు తమ వంతు కూడా వచ్చేసిందని భయపడిపోతారు. వాల్టర్ వెంటనే అక్కడే ఉన్న గన్ను తీసుకుని హుటాహుటిగా ఇంటికి బయలుదేరతాడు. చెప్పి ఇంకా జెస్సీతో నువ్వు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అక్కడ నుండి కారులో స్పీడ్ గా దూసుకెళ్ళిపోతాడు. జెస్సీ తను దాచుకున్న డబ్బంతా బయటికి తీసి పారిపోవడానికి చూస్తాడు. మరోపక్క వాల్టర్ ఇంటి చేరుకొని మొత్తం ఇల్లంతా వెతికి వెంట్లో దాచిన డబ్బుల్ని బయటికి తీస్తాడు. తర్వాత ఆ డబ్బంతా కూడా అక్కడే ఉన్న ఒక పెట్టెలో పెట్టి దాంతో పాటు తన దగ్గర ఉన్న గన్నును కూడా ఆ పెట్టెలో పెంచేస్తాడు. ఇక్కడ నుండి వాల్టర్ స్కైలర్ ని రక్షించుకోవడానికి తన దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇంకా తన ముఖంలో భయం, టెన్షన్ ఇంకా ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. అదే సమయంలో కథ మళ్ళీ క్రైమ్ సీన్ దగ్గరకు మారుతుంది. అక్కడ హ్యాంక్ గోన్జో హత్య చేయబడలేదని వివరిస్తాడు. నిజానికి ఏమైందంటే జంక్యార్డ్ లో డెడ్ బాడీని తొలగించే ప్రయత్నంలో గాంజో చేయి కారు కింద పడి ఇరుక్కుపోయింది. దాంతో తీవ్రమైన రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరోపక్క వాల్టర్ బాత్రూమ్ లో స్కైలర్ తో కలిసి కూర్చొని ఉండగా జెస్సీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే వాల్టర్ బయటకు వచ్చి చూస్తే జెస్సీ తన కారులో ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. వాల్టర్ ఫుల్ టెన్షన్ తో తన దగ్గరికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. జెస్సీ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా కారు వెనక సీట్ వైపు చూడమని చెప్పి సైగ చేస్తాడు. వాల్టర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ టూకో కూర్చొని ఉంటాడు. ఇంకా అతని చేతిలో గన్ ఉంటుంది. అది నేరుగా జెస్సీపై గురిపెట్టి ఉంటుంది. వాల్టర్ ని చూసిన టూకో కూల్ గా కారులోకి ఎక్కు అని ఆదేశిస్తాడు. వాల్టర్ కు మరో మార్గం లేక కారులో కూర్చుంటాడు. వెంటనే టూకో జెస్సీతో కార్ స్టార్ట్ చేసి పదమని చెప్పి అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. ఇక్కడితో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ముగుస్తుంది. లెట్స్ కంటిన్యూ ది నెక్స్ట్ ఎపిసోడ్. బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 2. ఎపిసోడ్ ప్రారంభంలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతాన్ని చూపిస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మెల్లమెల్లగా ఆ సౌండ్స్ దగ్గరగా అవుతూ ఉంటాయి. ఇదే సమయంలో అక్కడ మొత్తం సిచ్యువేషన్ ని మనకు చూపిస్తారు. లైక్ చాలా వరకు బుల్లెట్స్ పడి ఉండడం, చూస్తూ ఉంటే అవి మెషిన్ గన్ బుల్లెట్స్ లా ఉంటాయి. అలా సౌండ్ దగ్గరికి రాగానే జెస్సీ కార్ అద్దాలు పగిలిపోయి ఉండడం చూస్తాం. దానికి తోడు ఆ కార్ డాన్స్ చేస్తూ ఉంటది. ఎందుకలా అన్నది మనకి ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో తెలుస్తుంది. ఇదిలా ఉండగా డిఏ ఆఫీస్ లో హ్యాంక్ తన సహచరులకు కొత్త ఆధారాలు దొరికాయని చెప్తాడు. ముఖ్యంగా టూకో వేలిముద్రలు తమకు లభించాయని తెలియజేస్తాడు. ఆ తర్వాత గోన్జో గురించి కూడా
వివరిస్తూ డెడ్ బాడీని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ తన ప్రాణాలను కోల్పోయాడు అని చెప్తాడు. ఆ విషయం విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. తర్వాత హ్యాంక్ అందరినీ మరింత ఉత్సాహపరుస్తూ కేసును ముందుకు తీసుకెళ్లాలని ప్రోత్సహిస్తాడు. కొద్దిసేపటికి హ్యాంక్ గోమెస్ తో మాట్లాడుతూ వాల్టర్ నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు, కాబట్టి అతని ఇంటికి వెళ్లి పరిస్థితిని తెలుసుకుందాం అని చెప్తాడు. హ్యాంక్ వాల్టర్ ఇంటికి చేరుకుని ముందుగా అతని కారుని పరిశీలిస్తాడు. కారులో ట్రాకింగ్ డివైస్ ఉందేమో అని జాగ్రత్తగా చెక్ చేస్తాడు. ఇక ఇంట్లో స్కైలర్ ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తో వాల్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తూ ఉంటది. అలాగే నిన్న రాత్రి వాల్టర్ కు వచ్చిన చివరి ఫోన్ కాల్ గురించి కూడా వివరిస్తుంది. ఆ కాల్ చేసిన వ్యక్తి జెస్సీనే అని అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఈ మాట విన్న తర్వాత బయటకు వచ్చిన హ్యాంక్ ఇన్వెస్టిగేటర్ తో మాట్లాడుతూ మీరు చెప్పిన ఆ ఫోన్ కాల్ వాల్టర్ అధికారిక నెంబర్ కు అసలు రాలేదు, అంటే అతని దగ్గర ఇంకో సీక్రెట్ ఫోన్ కూడా ఉండి ఉండొచ్చు కదా అని తన అనుమానం వ్యక్తం చేస్తాడు. నెక్స్ట్ మినిట్ గాల్లో ఏదో ఎగురుతూ ఉండడం చూస్తాం. నిజానికి అది ఒక మొబైల్ ఫోన్. ఇక్కడ టూకో ఆ మొబైల్ అన్నింటినీ పార్ట్స్ గా విడదీసి విసిరేస్తూ ఉంటాడు. ఎపిసోడ్ ప్రారంభంలో కనిపించిన అదే నిర్మానుష ప్రాంతం చూస్తాం. ఇంకా టూకో ఆ కార్ దగ్గరికి రాగానే కార్లో నుండి సౌండ్స్ వస్తూ ఉంటాయి. నిజానికి టూకో వాల్టర్ జెస్సీని అందులో బంధించుంచాడు. ఆ తర్వాత ఇద్దరిని గన్తో బెదిరిస్తూ కార్ నుంచి దింపి ఒక ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. మరోపక్క స్కైలర్ తన సిస్టర్ మేరీతో కలిసి మొత్తం టౌన్ అంతా కూడా వాల్టర్ మిస్సింగ్ పోస్టర్స్ ని అంటిస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాల్టర్ జూనియర్ తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా మనకి ఇందాక లాస్ట్ ఎపిసోడ్ లో వాల్టర్ దాచిన డబ్బుల బాక్స్ ని చూపిస్తారు. ఇక్కడ నుండి సీన్ డైరెక్ట్ గా నిర్మానుష ప్రదేశానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ టూకో ఇద్దరిని ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్ళాక అక్కడ ఆ ఇంట్లో వృద్ధుడు వీల్ చైర్ లో కూర్చొని టీవీలో స్పానిష్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాడు. తనని చూస్తూ ఉంటే పూర్తిగా పక్షవాతానికి గురైనట్టుగా తెలుస్తుంది. కాజ్ ఏమీ మాట్లాడుకోకుండా కదలకుండా అలానే కూర్చొని ఉంటాడు. ఇంకా తన ముందరే వాల్టర్ అండ్ జెస్సీ కూడా కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడికి టూకో వచ్చి వారికి వాటర్ ఇచ్చాక ఇద్దరికి మీ జేబుల్లో ఉన్నవని బయటికి పెట్టండి అని ఆదేశిస్తాడు. వాల్టర్ తన దగ్గర ఉన్న అన్ని వస్తువులతో పాటు టూకోని చంపడానికి తీసుకొచ్చిన విష పదార్థం ఉన్న ప్యాకెట్ ని కూడా టేబుల్ పైన పెడతాడు. ఈ క్రమంలో టూకో అక్కడే ఉన్న వాల్టర్ పర్స్ తీసి చూడగానే ఒక మాటను అడుగుతాడు. నీ పేరు వాల్టర్ హాల్ట్ వైట్ అయితే హైసెన్బర్గ్ కదా అని అంటాడు. దానికి వాల్టర్ అది బిజినెస్ నేమ్ అని సంజాయిస్తాడు. తర్వాత టూకో మెల్లగా లేచి వాల్టర్ దగ్గరికి వచ్చి తన కాలర్ పట్టుకొని నేను మీ ఇద్దరిని నమ్మొచ్చా అని అడుగుతాడు. దానికి వాల్టర్ ఖచ్చితంగా మమ్మల్ని నమ్మొచ్చు అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత టూకో గోంజో తనను మోసం చేశాడని చెప్తాడు. You're saying Tuco as a police informant, as far as you know. అంతేకాకుండా తన అడ్డా పైన డిఏ దాడి చేసి సుమారుగా 200 మంది పోలీసులు నా కోసం తిరుగుతున్నారు అని చెప్పి గాంజో చేసిన మోసాన్ని తట్టుకోలేక ఫుల్ బాధతో అరుస్తూ ఉంటాడు. అప్పుడే వాల్టర్ ఆశ్చర్యంగా టూకోతో అంటే గోంజో సీక్రెట్ పోలీసా అని అడుగుతాడు. దానికి టూకో అవునని చెప్పి ఇద్దరికి ఒక విషయం చెప్తాడు. ఇక్కడ నుండి మనం డైరెక్ట్ మెక్సికోకి వెళ్తున్నాం. మెక్సికోలో నాకు చాలా బలమైన కనెక్షన్స్ ఉన్నాయి. అక్కడ మనం 24 గంటలు మెత్త తయారు చేయొచ్చు, చాలా డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. కానీ వాల్టర్ మాత్రం ఆ ఆఫర్ని తిరస్కరిస్తాడు. అంతేకాకుండా నాకు ఇక్కడ ఫ్యామిలీ ఉంది, నేను అలా రాలేను అని అంటాడు. ఆ మాట విన్న టూకో ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అయిపోతూ వాల్టర్ తెచ్చిన మెత్తని ట్రై చేయడానికి తీసుకోగానే జెస్సీ నోరు మూసుకొని వండుకోకుండా ఏదేదో వాగుతూ ఉంటాడు. వాల్టర్ కూడా ఇది పని చేస్తోంది అని అనుకుంటూ ఉండగానే జెస్సీ నోరు జారి ఈసారి తయారు చేసిన మెత్తలో ఒక ప్రత్యేక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తామని చెప్తాడు. అయితే టూకో వెంటనే ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పు అని అడుగుతాడు. దానికి జెస్సీ అనగానే దానికి టూకో నాకు చిల్లీ పౌడర్ అస్సలు ఇష్టం లేదు అంటూ ఆ మెత్ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. దీంతో వాల్టర్ నిరాశ చెందుతాడు. తర్వాత టూకో బ్లూ మెత్ను తీసుకుని ఫుల్ కోపంతో జెస్సీని చంపేబోతాడు. కానీ వాల్టర్ వెంటనే అడ్డుకుంటూ జెస్సీ నాకు అవసరం, అతను లేకుండా నేను మెత్ తయారు చేయలేను అని చెప్పడంతో టూకో కొద్దిసేపు శాంతిస్తాడు. తర్వాత టూకో ఈరోజు సాయంత్రం లోపు నా కజిన్స్ ఇక్కడికి వచ్చి ఒక ట్రక్ తీసుకొని వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ ట్రక్ లోకి వెళ్ళాలి, లేదంటే మీ శవాలు ఇక్కడ నుండి వెళ్తాయి అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు వాల్టర్ ఇంట్లో మేరీ స్కైలర్ కు వాల్టర్ దగ్గర మరో సీక్రెట్ ఫోన్ ఉందని చెప్పగానే స్కైలర్ ఒక్కసారిగా షాక్ అయ్యి వాల్టర్కి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా అని అడుగుతుంది. లేదు, వాల్టర్ అలా చేసే వ్యక్తి కాదు, కానీ అతను మళ్ళీ డ్రగ్స్ తో సంబంధం పెట్టుకొని ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి స్కైలర్ లేదు, వాల్టర్ డ్రగ్స్ కు చాలా కాలం క్రితమే దూరం అయ్యాడు అని చెప్తుంది. కానీ మేరీ ఆ మాటలు నమ్మదు. జెస్సీని ఒకసారి అడుగు, వాల్టర్ గురించి అతనికి ఏదైనా తెలిసి ఉండొచ్చు అని సలహా ఇస్తుంది. దాంతో హ్యాంక్ నేరుగా జెస్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ జెస్సీ తల్లి గార్డెనింగ్ చేస్తూ ఉండడం చూసి తనని కలిసి జెస్సీ గురించి అడుగుతాడు. అక్కడ జెస్సీ తల్లి హ్యాంక్ తో మేము చాలా కాలంగా జెస్సీతో సంబంధం పెట్టుకోవడం లేదని చెప్తుంది. తర్వాత జెస్సీ తమ్ముడితో మాట్లాడిన హ్యాంక్ జెస్సీ ఇంకా మాదక ద్రవ్యాలు వాడుతున్నాడనే విషయం గ్రహిస్తాడు. అలా మాట్లాడే వచ్చాక హ్యాంక్ జెస్సీ కారు వివరాలు సేకరించమని తన టీంకి ఆదేశిస్తాడు. మరోవైపు వాల్టర్ అండ్ జెస్సీ ఇద్దరు అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీల్ చైర్ లో కూర్చున్న వృద్ధుడు టీవీలో న్యూస్ ఛానల్ పెడతాడు. అందులో గాంజో మరణించిన వార్త ప్రసారం అవుతూ ఉంటుంది. అది చూసిన వాల్టర్ వెంటనే భయంతో ఛానల్ మార్చేస్తాడు. నిజానికి గాంజో చనిపోయినట్టుగా టూకోకు తెలియదు. అది కనుక తెలిస్తే వీళ్ళ ప్రాణానికి ప్రమాదం అని ఫీల్ అవుతాడు. ఆ తర్వాత జెస్సీతో మాట్లాడుతూ
టూకోకి గోంజో చనిపోయాడని తెలిసిపోతే అతను తనను మోసం చేయలేదని కూడా అర్థమవుతుంది. అప్పుడు అనుమానం నేరుగా మన మీదే పడుతుంది. అప్పుడు మన ఇద్దరిని ఖచ్చితంగా చంపేస్తాడు అని చెప్తాడు. దాంతో ఇద్దరు మరో ప్లాన్ వేస్తారు. టూకో తినే భోజనంలో విషయం కలపాలని నిర్ణయించుకుంటారు. కొద్దిసేపటికే ముగ్గురు కలిసి భోజనాన్ని కూర్చుంటారు. అవకాశం దొరికిన వెంటనే వాల్టర్ టూకో ప్లేట్లో విషయాన్ని కలిపేస్తాడు. టూకో ఆ ఆహారం తీసుకోబోతున్న క్షణంలోనే వీల్ చైర్లో ఉన్న వృద్ధుడు తన గంటను గట్టిగా మోంచడం ప్రారంభిస్తాడు. టూకోకి మాత్రం ఆయనకు నా ప్లేట్లోని భోజనం కావాలేమో అనిపిస్తోంది అని చెప్పి వెంటనే తన ప్లేట్ను ఆయన ముందు పెడతాడు. కానీ వృద్ధుడు ప్లేట్ను ఒక్కసారిగా కింద పడేస్తాడు. ఎందుకంటే వాల్టర్ అందులో విషం కలిపాడని అతనికి అర్థమైంది. ఆ వృద్ధుడు గంట మోగిస్తూ టూకోకి నిజం చెప్పాలని ఎంత ప్రయత్నించినా టూకో మాత్రం అతని మాటలను పూర్తిగా పట్టించుకోడు. భోజనం అయిపోయిన తర్వాత టూకో బయట గన్తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ వృద్ధుడు మళ్ళీ గంటను మోగిస్తూ ఉండడం చూసి టూకో కోపంగా ఆ వృద్ధుడిని నీకు అసలు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు వాల్టర్ జెస్సీ వైపు చూస్తూ ఉండగా టూకో వెంటనే వీళ్ళంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఆ మాట వినగానే వృద్ధుడు తన గంటను మోగిస్తాడు. మళ్ళీ టూకో అంటే వీళ్ళని నమ్మకూడదా అని అడుగుతాడు. దానికి కూడా వృద్ధుడు మరోసారి గంట మోగిస్తాడు. వాల్టర్ వెంటనే పరిస్థితిని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ అతను ఏం మాట్లాడుతున్నాడని అతనికి తెలియదు, దయచేసి అతని మాటను పట్టించుకోవద్దు అని చెప్తాడు. కానీ టూకో వాల్టర్ని నోరు మూయమని గట్టిగా హెచ్చరిస్తాడు. ఆ తర్వాత వృద్ధుని మరోసారి చూసి వీళ్ళిద్దరు నన్ను మోసం చేస్తున్నారా అని అడుగుతాడు. ఈసారి కూడా వృద్ధుడు గంటను మోగించడంతో టూకోకు వాల్టర్ జెస్సీలపై అనుమానం మరింత పెరుగుతుంది. వెంటనే వాళ్ళిద్దరిని ఇంటి బయటకు తీసుకెళ్లి జెస్సీని దారుణంగా కొట్టడం ప్రారంభిస్తాడు. వాల్టర్కి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉండగా జెస్సీ చావబోతున్న క్షణంలో వాల్టర్ టూకోని డైవర్ట్ చేస్తాడు. దాంతో జెస్సీ ఒక రాయిని తీసుకుని తన మీదకి దాడి చేస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాల్టర్ టూకో గన్నును తీసుకుని తన వైపు గురి పెట్టి కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క టూకో ఆక్కోకుండా జెస్సీపై దాడి చేస్తూనే ఉంటాడు. వాల్టర్ కాల్చడానికి క్షణం ఆలస్యం చేయడంతో జెస్సీ తనను తాను కాపాడుకోవడానికి టూకో నడుముకు పెట్టుకున్న పిస్తల్ని తీసి అతని పొట్టులో కలుస్తాడు. వెంటనే వాల్టర్ ఇక్కడ నుండి పారిపోదాం అని చెప్పడంతో ఇద్దరు పరిగెత్తి కారులోకి ఎక్కుతారు. ఇంకా వాల్టర్ ఆ గన్ని ఇద్దరికి మధ్యలో ఉంచుతాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. కార్ తాళాలు వాళ్ళ దగ్గర ఉండవు. అప్పుడే దూరం నుంచి ఒక కారు వేగంగా వస్తుండడం వాళ్ళకి కనిపిస్తుంది. టూకో కజిన్స్ వస్తున్నారేమో అని చెప్పి ఇద్దరు దూరంగా వెళ్లి దాక్కుంటారు. ఇంకా టూకో అతి కష్టం మీద ఆ గుంటలో నుండి బయటకు వచ్చి కార్ దగ్గర చేరుకుంటాడు. కజిన్స్ కారు కూడా అక్కడికి వచ్చి ఆగుతుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ కారులో ఉన్నది హ్యాంక్. జెస్సీ కార్ని ట్రాక్ చేస్తూ అతను అక్కడికి చేరుకుంటాడు. తనని చూసిన టూకో కారులో వాల్టర్ పెట్టిన గన్నుని తీసుకుని హ్యాంక్ పై కాల్పులు జరుపు. దానికి ప్రతీకగా హ్యాంక్ కూడా కాల్పులు జరిపి చివరికి టూకోని కాల్చి చంపేస్తాడు. దూరం నుండి చూస్తున్న వాల్టర్ అండ్ జెస్సీకి ఏం జరుగుతుందో అర్థం కాక ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే హ్యాంక్ అక్కడికి రావడం చూసి భయంతో అక్కడ నుండి పారిపోతాడు. ఇక్కడతో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ముగుస్తుంది మామ. ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా గన్ బుల్లెట్స్ అండ్ జెస్సీ కార్ ఎందుకు డాన్స్ చేస్తుంది అన్నది ఇక్కడతో మనకు అర్థమై ఉంటుంది. నిజానికి ఈ ఎపిసోడ్ తో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడు టూకో చనిపోయాడు. హ్యాంక్ కు జెస్సీ కార్ కూడా దొరికింది. సో తర్వాత ఏమవుతుంది? హ్యాంక్ జెస్సీని పట్టుకుని కస్టడీలో తీసుకుంటాడా? ఒకవేళ అలా జరిగితే జెస్సీ వాల్టర్ రహస్యాన్ని బయటపెడతాడా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మన నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. టిల్ దెన్ టేక్ కేర్, టాటా, బై బై, లవ్ యూ ఆల్.